హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు మీ మొబైల్ కనుక మీ కంప్యూటర్కి కనెక్ట్ అవ్వకపోతే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకే, నేను ఇక్కడైతే యూఎస్బీ కేబుల్ ద్వారా మొబైల్ అయితే కనెక్ట్ చేశాను, కానీ మొబైల్ అయితే ఇక్కడ నా సిస్టంలో అయితే చూపించట్లేదు అనమాట. దీనికి ఏం చేయాలంటే మీ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ మీ మొబైల్ యొక్క నేమ్ టైప్ చేసి యూఎస్బీ డ్రైవర్స్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు నాది రియల్మీ 5 Pro కాబట్టి రియల్మీ 5 Pro అని సెర్చ్ చేసి దాని పక్కన యూఎస్బీ డ్రైవర్ డౌన్లోడ్ అని క్లిక్ చేసి ఎంటర్ కొడితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, లోడ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి రియల్మీ 5 Pro యొక్క యూఎస్బీ డ్రైవర్స్ అయితే మనకి ఇక్కడ ఈ పేజ్లో అయితే కనిపించాయి అనమాట. దాన్ని క్లిక్ చేసి మనం డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, జిఎస్ఎం యూఎస్బీ డ్రైవర్ దాంట్లో నుంచి రియల్మీ 5 Pro యొక్క యూఎస్బీ డ్రైవ్స్ అయితే నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, మీ మొబైల్ ఏదైతే ఆ మొబైల్ యొక్క నేమ్ ఎంటర్ చేసి యూఎస్బీ డ్రైవర్స్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు అవి డౌన్లోడ్ అవుతాయి. ఓకేనా, నేను ఇక్కడ గెట్ డ్రైవర్ మీద క్లిక్ చేయగానే నాకు డౌన్లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఆల్రెడీ ఇవి నా సిస్టంలో ఉన్నాయి, సో నేను అందుకే ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకేనా, డౌన్లోడ్ చేసిన ఫోల్డర్ అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే, డౌన్లోడ్ చేసిన ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాలి. ఈ ఎక్స్ట్రాక్ట్ కోసం మీరు WinRAR సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేయండి. అది మీకు క్రోమ్లో నుంచి ఫ్రీగా అయితే దొరుకుతుంది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ డ్రైవర్స్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, ఇక్కడ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ యూఎస్బీ డ్రైవర్ అయితే మనకి ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతుంది. ఎక్స్ట్రాక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి గైస్. ఓకేనా, ఇది మీకు డ్రైవర్స్ లేకపోవడం వల్ల కూడా ఒక్కోసారి కనెక్ట్ అవ్వదు, అండ్ ఒక్కోసారి మీకు అప్డేట్ ఉన్న డ్రైవర్స్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. అది కూడా అప్డేట్ చెక్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్ చేసుకున్న తర్వాత కూడా అవ్వకపోతే ఇలా డౌన్లోడ్ చేసుకోండి డ్రైవర్స్ని. ఓకేనా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నాట్ యూజ్డ్ టు కాకుండా ఈజ్ యూజ్డ్ టు అని గెట్ ఐపీ అడ్రస్ అని కనిపిస్తుంది ఈథర్నెట్ మీద. దాని మీద క్లిక్ చేసి అన్నీ యాక్సెప్ట్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి డ్రైవర్స్ని, నేను ఇన్స్టాల్ చేస్తున్నట్టు. ఓకేనా, వన్స్ ఇన్స్టాలేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ యూఎస్బీ కేబుల్ అనేది మీ మొబైల్కి అయితే తగిలించండి. ఒకసారి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూఎస్బీ కేబుల్ కనుక మీ మొబైల్కి గుచ్చినట్టయితే ఓకేనా, ఈ విధంగా అయితే మనకి ఎలర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫైల్ అని క్లిక్ చేసుకోవడమే. ఇంతకుముందు మీకు ఎటువంటి డ్రైవర్స్ లేకుండా మీకైతే ఫైల్ ట్రాన్స్ఫర్ అయితే కనపడదు. ఓకేనా, ఇక్కడ అయితే మీకు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా కనపడుతుంది. క్లిక్ చేసుకోగానే మనకి సిస్టంలో మన మొబైల్ యొక్క స్టోరేజ్ అయితే కనబడుతుంది. ఓకేనా గైస్, నేను అది స్క్రీన్ రికార్డింగ్ చేశాను కానీ వీడియో అయితే కరెక్ట్ అయింది, సో అందుకే మీకు సిస్టంలో అయితే చూపించడం లేదు. ఓకేనా, మొబైల్లో ట్రాన్స్ఫర్ ఫైల్ అయితే క్లిక్ చేసి చూపిస్తున్నాను అనమాట. చాలా సింపుల్. మీరు మీ సిస్టంలో కనుక డ్రైవర్స్ లేకపోతే మీ మొబైల్ అయితే కనెక్ట్ అవ్వదు, అండ్ ఒకవేళ ఉన్న డ్రైవర్స్ కనుక అప్డేట్లో లేకపోయినా సరే మీ మొబైల్ యూఎస్బీకి సిస్టమ్కి కనెక్ట్ అవ్వదు, అండ్ ఒక్కొక్కసారి డేటా కేబుల్ మంచిగా లేకపోయినా సరే మనకి మొబైల్ అయితే సిస్టమ్కి అయితే కనెక్ట్ అవ్వదు అనమాట. ఓకేనా, చూసుకోండి ఏ ప్రాబ్లం అయితే మీకు వస్తుందో ఆ ప్రాబ్లం చెక్ చేసుకోండి, అండ్ డ్రైవర్స్ అయితే ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోగానే మనకి మొబైల్ అయితే సిస్టమ్కి అయితే కనబడుతుంది అనమాట. ఓకేనా, ఇది గైస్ ఇవాళ వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.